హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను ప్రసాదం రెసిపీ బెల్లం అన్నాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం నేను స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకునేసి కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే బాదం పప్పుని, జీడిపప్పుని, ఇంకా కొన్ని ఎండు ద్రాక్షను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనం పొంగల్ చేసుకునే గిన్నెలోకి అయితే ఒక గ్లాసు బియ్యంని తీసుకొని, అలాగే 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని తీసుకొని రెండింటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా ఒక 3 స్పూన్లు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలోకి అయితే వాటర్ని అయితే ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసుల వాటర్ని, అలాగే 1.5 గ్లాసు పాలను అయితే యాడ్ చేశాను. మొత్తం 5 గ్లాసుల ఎసురు అయితే పట్టింది. ఇంకా ఇలాగా వీటిని యాడ్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకునేసి పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత పొంగు వచ్చి అన్నం మెత్తగా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసు బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇంకా చిటికెడు సాల్ట్ని, అలాగే 2 దంచుకున్న యాలక్కాయలని కూడా యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, అన్నం కూడా అయితే మెత్తగా ఉడికిపోయింది. అన్నం ఉడకకుండా మనం ఈ బెల్లాన్ని యాడ్ చేస్తే అన్నం అయితే తర్వాత సరిగ్గా ఉడకదు. ఇంకా ఇలాగా పొంగల్లోని వాటర్ అంతా అయిపోతూ ఉడకడం స్టార్ట్ అయిపోయాక అయితే దీనిలోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి మరో 5 to 6 మినిట్స్ అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనం బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. దీన్ని పరమాన్నం అని కూడా అంటారు కదా. మరి ఈ స్వీట్ రెసిపీ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.